నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గూడూరు నియోజకవర్గంలో పోలింగ్ ప్రశాంతం. అన్ని పోలింగ్ కేంద్రాల నుండి పోలీసు బందోబస్తు మధ్య ఈవీఎంలను గూడూరులోని స్ట్రాంగ్ రూమ్ కు తరలించిన ఎన్నికల అధికారులు. నెల్లూరు నగరంలో పోలింగ్ సరళిపై ఆరా. రామలింగాపురంలోని పోలింగ్ బూత్ లో ఓటేసిన అనంతరం పోలింగ్ సరళిపై అధికారులను అడిగి తెలుసుకున్న మాజీ మంత్రి పొంగూరు నారాయణ. సూలూరుపేట నియోజకవర్గంలో పోలింగ్ ప్రశాంతం. నాయుడుపేట మండలంలోని భీమవరం పోలింగ్ కేంద్రం వద్ద బారులు తీరిన ఓటర్లు. అదే కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్న టీడీపీ అభ్యర్థి నెలవల విజయశ్రీ. అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబానికి చేయూత. వాకాడు మండలంలోని శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో దాతల సహకారంతో బాధిత కుటుంబానికి నగదుతో పాటు నిత్యావసర సరుకులు, కూరగాయలు అందజేసిన సంస్థ ప్రతినిధులు. తిరుపతిలోని బాలాజీ నగర్ సర్కిల్ ప్రాంతంలో ఏర్పాటై ఉన్న ఎస్వి క్యాంపస్ పాఠశాలలో సోమవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం కలెక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందని వివరించారు. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్లో అన్ని పోలింగ్ స్టేషన్లో ఓటింగ్ ప్రశాంతంగా నిర్వహించడం జరుగుతుంది. 11 o'clock దాకా మన జిల్లాలో 22% ఓటింగ్ పర్సెంటేజ్ నమోదైంది. ఎవ్రీ అవర్ ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతూ ఉంది. 2019 జనరల్ ఎలక్షన్ కన్నా ఎక్కువ ఓటింగ్ పర్సెంటేజ్ మన జిల్లాలో కూడా నమోదవుతుంది. ఆ నమ్మకంతో స్వీప్ కార్యక్రమాలుగా చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని పోలింగ్ స్టేషన్లో ప్రశాంతంగా ఓటింగ్ నిర్వహించడం జరుగుతూ ఉన్నాయి. ఉదయం 2 to 3 hours 7 to 10 ఆ మధ్యలో ఎప్పుడు కూడా ఈవీఎం సంబంధించి కొన్ని సమస్యలు రావడం, క్యూ లైన్ కొద్దిగా లాంగ్ క్యూ లైన్ ఉండడం, ఇలాంటివి కొన్ని సమస్యలు వచ్చాయి. ఎప్పటికెప్పుడు అక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. బూత్ లెవెల్ ఆఫీసర్స్, సెక్టర్ ఆఫీసర్స్, అదేవిధంగా రిటర్నింగ్ ఆఫీసర్ క్షేత్రస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసి ఇప్పుడు దాకా కొనసాగించడం జరిగింది. ఆ నమ్మకంతోనే అన్ని కార్యక్రమాలు జరిగిపోతే మేము ముందుకు వెళ్తున్నాము. ఓటింగ్ పర్సెంటేజ్ పెంచడానికి కూడా కొన్ని ఏరియా నుంచి ఓటర్ రాకపోతే ఆ ఏరియాలో ఎందుకు రావడం లేదు అది కూడా చెక్ చేయడానికి ఎలక్షన్ మెషనరీ ఫీల్డ్ లెవెల్లో సెక్టర్ ఆఫీసర్స్ కానీ ఎంసీసీ టీమ్ కానీ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. ఈరోజు నేను కూడా నా వైఫ్తో వచ్చి ఇక్కడ ఏదైతే రైట్ టు ఓట్ ఉందో ఆ హక్కు మేము కూడా వినియోగించడం జరిగింది. సో ఇది ఒక చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇదే విధంగా మన జిల్లాలో కూడా అన్ని పోలీస్ స్టేషన్లో అన్ని విధంగా ఏర్పాట్లు చేశాం. మినిమం ఏదైతే సాధ్యం అవుతుందో అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. హాఫ్ అన్ అవర్ పడుతుంది, మ్యాక్సిమం 1 hour, కొన్ని చోట్ల 2 hours కూడా పడుతుంది. కానీ ఇప్పుడు సమయం దాటిపోయింది కాబట్టి హాఫ్ అన్ అవర్ టు 40 minutesలో ఎవరైనా పోలింగ్ స్టేషన్కి వస్తే ఓటింగ్ చేయడానికి అవకాశం ఉంది. ఇక్కడ షేడ్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత కూర్చోవడానికి టైం పడుతూ ఉంటే కూర్చోవచ్చు. అక్కడ డ్రింకింగ్ వాటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ ఎయిడ్ ఏర్పాటు చేయడం జరిగింది. గూడూరు నియోజకవర్గంలో పోలింగ్ ముగిసింది. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరగడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పోలింగ్ కేంద్రాల నుండి ఈవీఎంలను బందోబస్తు నడుమ గూడూరుకు తరలించారు. గూడూరు నియోజకవర్గంలోని గూడూరు గ్రామీణం, పట్టణంతో పాటు కోట, వాకాడు, చిల్లకూరు, చిట్టంపూరు మండలాల్లోని పలు పోలింగ్ స్టేషన్లలో సోమవారం రాత్రి 8 గంటల వరకు పోలింగ్ జరిగింది. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకపోవడంతో ఎన్నికల అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. గూడూరు పట్టణంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో స్ట్రాంగ్ రూమ్ అధికారులు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో భాగంగా నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాల నుండి ఈవీఎంలను పోలీసు బందోబస్తు మధ్య గూడూరుకు తరలించారు. స్థానిక ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ లో ఈవీఎంలను భద్రపరిచారు.
నెల్లూరు నగరంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. 1-2 చోట్ల ఇరు వర్గాల మధ్య వాదోపవాదాలు వంటి ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా జరిగినట్టే. ఎన్నికల్లో భాగంగా నగరంలోని రామలింగాపురంలో ఉన్న 166 పోలింగ్ బూత్ లో ఆయన పోలింగ్ సరళిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నారాయణ తన ఓటు హక్కును వేసి మీడియాతో మాట్లాడారు. మన రాష్ట్రంలో అటు పార్లమెంటు మరియు రాష్ట్రానికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈరోజు నేను 160వ బూతులు నా యొక్క ఓటుని వినియోగించుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటుని వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైనది. ఓటు ద్వారానే ఏ ప్రభుత్వాలైనా మనం ఎన్నుకోవచ్చు. మనకు సుపరిపాలన ఇవ్వాలంటే. సూలూరుపేట నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. సోమవారం ఉదయం నుండే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. నాయుడుపేట మండలంలోని భీమవరం గ్రామంలో టీడీపీ అభ్యర్థి నెలవల విజయశ్రీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పాకాడు మండలంలోని బాలిరెడ్డిపాలెం గ్రామంలో ఏర్పాటై ఉన్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో అనారోగ్యంతో బాధపడుతున్న డివి శ్రీనివాసమూర్తి కుటుంబానికి చేయూత అందించారు. ప్రవాస భారతీయులు రామిరెడ్డి వెంకటరామరెడ్డి, హైమావతమ్మ దంపతుల సహకారంతో 20,000 రూపాయల నగదు, 5,000 రూపాయలు విలువ చేసే సరుకులు, కూరగాయలను అందజేశారు. ఈ సేవా కార్యక్రమంలో అర్చక సంఘం నాయకులు నాగార్జునాచార్యులు, సంస్థ ప్రతినిధి డివి అనంతబాబు, డివి విజయలక్ష్మి, నారాయణం సాయి, గోపీకృష్ణ, గాయత్రి, అభ్యుదయ, మోక్షిత్, పున్విత తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ప్రకాశం జిల్లా గురపడి గ్రామంలో అనాదిగా శ్రీ కోదండరామస్వామి వారి యొక్క దేవస్థానంలో అర్చనాది కైంకర్యాలన్నీ చేస్తూ గత కొద్ది కాలంగా అనారోగ్య సమస్యతో కొంచెం సతమతమవుతున్నటువంటి డివి శ్రీనివాసమూర్తి గారికి మన దాతృత్వాలైనటువంటి వారు ప్రవాస భారతీయులు శ్రీ రామిరెడ్డి వెంకటరామరెడ్డి గారు, శ్రీమతి హైమావతమ్మ దంపతులచే 20,000 రొక్కము, 5,000 తోటి నిత్యావసర పదార్థములన్నీ కూడా వారికి అందించడం జరిగినది. వారిని, వారి కుటుంబాన్ని ఆ శ్రీనివాసమూర్తి యొక్క చల్లని అనుగ్రహం చేత కరుణించి కాపాడాలని వేడుకుంటూ ప్రకాశం జిల్లా కొండం మండలం గుర్రపడి వాస్తవ్యులు డివి శ్రీనివాసమూర్తి గారు అనారోగ్య కారణంగా ఇబ్బందులు పడుతున్నటువంటి సమయంలో దాతృత్వంతో 25,000 రూపాయలు సహాయం అందించారు. ప్రవాస భారతీయులు రామిరెడ్డి వెంకటరామరెడ్డి, శ్రీమతి హైమావతమ్మ దంపతులచే 20,000 రూపాయల రొక్కము, 5,000 రూపాయలు విలువ చేసేటటువంటి ఫల సరుకులు, కూరగాయలు కలిపి 25,000 రూపాయలు అందజేయడమైంది. నమో వెంకటేశాయ. పాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా కొండేపి మండలం గుర్రపడియ గ్రామంలోని శ్రీ కోదండరామాలయం అర్చక స్వాములు శ్రీమాన్ డివి శ్రీనివాసమూర్తి గారు గత కొంతకాలంగా సుమారుగా 1.5 సంవత్సరంగా అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న కారణాన్ని దృష్టిలోకి తీసుకుని గతంలో కూడా వారికి 30,000 రూపాయలని ప్రవాస భారతీయులచే అందించడం జరిగింది. అలానే ఈరోజు ప్రవాస భారతీయులు రామిరెడ్డి వెంకటరామరెడ్డి, శ్రీమతి హైమావతమ్మ దంపతుల దాతృత్వంతో 20,000 రూపాయల రొక్కం, 5,000 రూపాయల. పల్నాడు జిల్లా నర్సారావుపేటలో సోమవారం రాత్రి వరకు ఉద్రిక్తత కొనసాగింది.
టీడీపీ వైకాపా శ్రేణుల మధ్య పరస్పర దాడులు జరిగాయి. మల్లమ్మ సెంటర్లో టీడీపీకి చెందిన బొలెరో వాహనాన్ని వైకాపా శ్రేణులు తగలబెట్టారని తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు ఆరోపించారు. పరస్పర దాడుల కారణంగా నరసరావుపేట ప్రాంత ప్రజలు భయాందోళనలో ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గూడూరు నియోజకవర్గంలో పోలింగ్ ప్రశాంతం. అన్ని పోలింగ్ కేంద్రాల నుండి పోలీసు బందోబస్తు మధ్య ఈవీఎంలను గూడూరులోని స్ట్రాంగ్ రూమ్ కు తరలించిన ఎన్నికల అధికారులు. నెల్లూరు నగరంలో పోలింగ్ సరళిపై ఆరా. రామలింగాపురంలోని పోలింగ్ బూత్ లో ఓటేసిన అనంతరం పోలింగ్ సరళిపై అధికారులను అడిగి తెలుసుకున్న మాజీ మంత్రి పొంగూరు నారాయణ. సూలూరుపేట నియోజకవర్గంలో పోలింగ్ ప్రశాంతం. నాయుడుపేట మండలంలోని భీమవరం పోలింగ్ కేంద్రం వద్ద బారులు తీరిన ఓటర్లు. అదే కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్న టీడీపీ అభ్యర్థి నెలవల విజయశ్రీ. అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబానికి చేయూత. వాకాడు మండలంలోని శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో దాతల సహకారంతో బాధిత కుటుంబానికి నగదుతో పాటు నిత్యావసర సరుకులు, కూరగాయలు అందజేసిన సంస్థ ప్రతినిధులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.